మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ధాన్యపు కొనుగోళ్లు జరగడం లేదంటూ రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొర్రూరు పట్టణంలో ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద రైతన్న నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వడ్లను తగలబెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధాన్యపు కొనుగోలుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి రైతన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం కర్కాల హరిప్రాల గ్రామాల్లో ధాన్యపు కొనుగోళ్ల సెంటర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లిన సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారుల దృష్టికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతాంగ సమస్యలను చెప్తే తప్పితే అక్కడికి 2 లారీలను పంపించని దుస్థితి కనిపిస్తూ ఉంది. రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యాసంగిలో పంట పండించి మార్కెట్ తీసుకొస్తే ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 20 రోజులు అవుతున్నా ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. దాంతోపాటు ఆ ధాన్యం అంతా కూడా ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లయినా వ్యవహరించడం లేదని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే గూడూరు మండలం గాజులగుట్ట గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ కూలీలను అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బంది ఎప్పటికప్పుడు మోసం చేయడం, చేతివాటం ప్రదర్శిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక రోజులో వాళ్లకు 307 రూపాయలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీకి సంబంధించిన పనులను కొలతల రూపంలో అప్పజెప్పాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వారం రోజులకు సంబంధించి ప్రతిరోజు 307 రూపాయలకు సంబంధించి ప్రతిరోజు పన్నులు కేటాయిస్తున్నప్పటికీ ఒక వారానికి సంబంధించి ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే 210 రూపాయలే, అంటే ప్రతిరోజు 33 రూపాయల చొప్పునే వాళ్ళ ఖాతాల్లో పడడంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు తమ విధులను బహిష్కరించి వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారని, మాకు డబ్బులు ఇస్తే మీకు ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీ డబ్బులు మొత్తం పడతాయన్నటువంటి చేతివాటం ప్రదర్శిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పటికే వరి పంట అంతా కోతలకు వచ్చి ధాన్యాన్ని కళ్ళల్లో పోసుకున్న సందర్భంలో అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోతున్నామని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా పూర్తిగా ధాన్యం మొత్తం అన్ని మండలాల్లోనూ తడిసిపోయిన సందర్భం కనిపించింది. ఇప్పటికే వారం 10 రోజులు, కొంతమంది అయితే 15-20 రోజుల నుంచి కళ్ళల వద్దకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోసిన ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.